నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య విభజన రాజకీయాలు ఎక్కువగా అవుతున్నాయండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన ఒక వ్యాఖ్యల వల్ల ఈ పొద్దు దాన్ని రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపే విధంగా ఉన్నాయి. దీని మీద కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు ఏం చెప్పారనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ విభజన రాజకీయం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమి నష్టము ఏమనేది కూడా ఒకసారి చూద్దాం. అట్లాగే ఆంధ్ర పేరుతో కంపెనీలను దేశించడం ఏమిటి అని కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో కొన్ని విషయాలు బయటపడుతున్నాయండి. ఏం మాట్లాడినారో ఏమో ఒకసారి కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో చూసుకున్నాం. ఆంధ్ర పేరుతో కంపెనీలను దేశించడం ఏమిటి? తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ల తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల మధ్య వైషమ్యాలు అవసరమా అంటే కొంతమందికి అవసరమే. అందుకే విషయం ఎంత చిన్నదైనా తెలంగాణ వాదం తెర మీదకు వస్తుంది. తెలంగాణలో రాజకీయ అధికారం ఫలానా వాళ్ళ చేతుల్లోనే ఉండాలని కొందరు భావించడం వల్లనే ఈ పరిస్థితి. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళను తెలంగాణలో విలన్లుగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వాదులకు ఆంధ్ర వాళ్ళతో పేచి ఎక్కడ వస్తుందంటే రాజకీయ అధికారం కోసం పోటీ పడడం దగ్గరే. తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో ఏలు పెట్టకపోతే ఏ పేచీ ఉండదు. స్వపరిపాలన ఉండాలని తెలంగాణ వాదులు కోరుకోవడంలో తప్పు లేదు. వాంఛనీయ కూడా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలను ఆదరించే స్థితిలో లేరు. ఈ కారణంగా ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది. నిజానికి చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ తెలంగాణ వనరులు దోచుకోలేదు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపక్కల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూములు కబ్జా చేశారని ఉద్యమ సమయంలో కేసీఆర్ అండ్కో ఆరోపించేవారు. తెలంగాణ వనరులు దోచుకున్న రాజశేఖర రెడ్డి కానీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ తెలంగాణ బాధలకు టార్గెట్గా ఉండకపోవడం గమనార్థం. తెలంగాణ ఏర్పాట్లను వ్యతిరేకించిన సిపిఎంకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సానుభూతి పడుతున్నది బహిరంగ రహస్యమే. అలాంటి నాగేశ్వరరావు జనసేనతో వివాదం తర్వాత తెలంగాణ వాదుల సహకారం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. తాను నిష్పక్షపాతంగా విశ్లేషణలు చేస్తానని ఆయన చెప్పుకుంటారు. తాజా వివాదం వల్ల ఆయన కూడా వివాదాస్పదుడయ్యారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నప్పుడు పూలతో పాటు రాళ్ళు కూడా పడతాయని ఆయనకు తెలియదా? రాజకీయాల్లో ఉన్నవారికి నలుగు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు వారి అభిమానులు మనకు కూడా నలుగు పెట్టే ప్రయత్నం చేయకుండా ఎందుకుంటారు? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆతుచూసి స్పందించగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొందరు రెచ్చిపోయారు. తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడం వల్ల కాంగ్రెస్కు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. తెలంగాణ సెంటిమెంట్ ఏ రూపంలో బలపడినా అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి మాత్రమే లభిస్తుంది. అయినా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేశారంటే సీఎం రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి చేసిన చర్యగానే భావించాలి. తెలుగుదేశం, జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఏ రూపంలో ప్రవేశించినా ప్రతిఘటనలు ఉంటుందని స్పష్టమవుతుందన్న బీజేపీ కూడా భవిష్యత్తులో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోలేని పరిస్థితి. ఈ పరిణామం కూడా బీఆర్ఎస్కు లభిస్తుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి కంపెనీలు తెలంగాణలో కాంట్రాక్టులు ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి చెప్పడం, ఆంధ్ర కంపెనీలు తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోవాలని తెలంగాణ వాదుల ముసుగులో కొంతమంది నోరు పారేసుకోవడం అభ్యంతరకరం. విభజన రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల మధ్య వైషమ్యాలు అవసరమా అంటే కొంతమందికి అవసరమే. అందుకే విషయం ఎంత చిన్నదైనా తెలంగాణ వాదం తెర మీదకు వస్తుంది. తెలంగాణలో రాజకీయ అధికారం ఫలానా వాళ్ళ చేతిలో ఉండాలని కొందరు భావించడం వల్ల ఈ పరిస్థితి. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళను తెలంగాణలో ఇళ్లలుగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించినప్పుడు మన సంపదను తమ దేశానికి తరలించుకొని పోయారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించి
లాభాలను ఆంధ్ర ప్రాంతాలకు తీసుకెళ్లడం లేదే, ఇక్కడే పెట్టుబడిగా పెడుతున్నారు కదా, తమ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఆంధ్ర ప్రాంతంలో పెట్టుకోలేదే, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వాళ్ళు మద్రాసులో ఉండి సినీ రంగంలో శ్రమించి కూడబట్టుకున్న సంపదను హైదరాబాదులో పెట్టుబడిగా పెట్టారు, మద్రాసులో వారికి పెద్దగా ఆస్తులు కూడా లేవే, అలా అని ఆంధ్రాలో కూడా లేవే, చివరకు వారు ఇక్కడ మట్టిలో కలిసిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇక్కడ ఇల్లెందుకు అన్ని ప్రశ్నించి ఏమి సమాధానం చెప్తాం. ఆయన ఏర్పాటు చేసిన హెరిటేజ్ సంస్థ ప్రధాన కార్యాలయం కూడా హైదరాబాదులో ఉంది కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నందున అక్కడ తరలించకపోలేదే అనేది కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారండి. ఇంకా కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణలో ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, ఆ కంపెనీలన్నీ అక్కడ తీసుకెళ్ళిపోవాలన్నా అనేది కూడా చెప్తున్నారండి. తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, తమపై ఆంధ్ర నాయకుల పెత్తనం ఏమిటి అన్న ప్రశ్న ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజలను తొలుస్తూనే ఉంది. ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. చివరికి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయినా తెలంగాణ నాటికి సజీవంగా ఉండడానికి కారణం రాజకీయమే. ఆంధ్ర పేరుతో కంపెనీలను దేశించడం ఏమిటి అనేది కూడా చెప్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సెటిలర్ ఓట్లు ప్రధాన కారణం. ఆ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు హైదరాబాదులోని మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దీనిపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే తెలంగాణ ప్రజల్లో ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత లేదు. 1983 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్ను పెద్దగా ఆదరించకపోయినా ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న సంస్కరణల వల్ల తెలంగాణలో క్రమంగా ఆదరణ పెరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో తిరిగి లేకుండా పోయింది. ఈ కారణంగానే తెలంగాణ వాదులు అనబడేవారు కూడా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు బహిరంగ వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల వల్ల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు అవకాశంగా చిక్కింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఉదంతం తెర మీదకి రావడంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు నోటికి పని చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారీ చెప్పిన తర్వాత సమసిపోవాల్సిన వివాదం ఇంత దూరం రావడానికి ఎవరు వారు రాజకీయ ప్రయోజనాలు కోరుకుంటున్నారు. తెలుగుదేశం జనసేన వల్ల తమకు నష్టం జరుగుతుందని భావిస్తున్న వాళ్ళు ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో పనేమి అని తరచుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే 2023కు ముందు బీఆర్ఎస్ శాఖను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినప్పుడు అక్కడ మీకేం పని అని కేసీఆర్ను ఇవే స్వరాలు పఠించకపోవడంతో లాజిక్ అంతు చిక్కదు. హైదరాబాదు పరిశ్రమలు పెట్టి లేదా వ్యాపారం చేస్తున్న సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే తప్పు పట్టాలే కానీ ఇక్కడ సంపద ఇక్కడే వినియోగించి దోచుకోవడం ఎలా అవుతుంది? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వాళ్ళు మద్రాసులో ఉండి సినీ రంగంలో శ్రమించి కూడబెట్టుకున్న సంపదను హైదరాబాదులోనూ పెట్టుబడిగా పెట్టారు. మద్రాసులో వారికి పెద్దగా ఆస్తులు కూడా లేవే, అలానే ఆంధ్రాలో కూడా లేవే, చివరికి వారు ఇక్కడే మట్టిలోని కలిసిపోయారు. అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కనుక ఎందుకు వచ్చారని ప్రశ్నించడం సహితం కాదు. తెలంగాణ ప్రజల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంకుచితంగా ఆలోచించడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశపెట్టుతుండగా నాగేశ్వరరావుతో వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారో తెలియదు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు. మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి తన స్పష్టం సవరించుకున్నాడు. హైదరాబాద్లో తీవ్రంగా ఆవేశపడిన ఆయన అమరావతిలో కూని రాగాల్సి తీశారు. పుష్కర కాలం తర్వాత కూడా తెలంగాణ వాదం బలంగా ఉందన్న విషయం తనకు తెలియదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం స్వరాష్ట్రం అన్న భావన ఉందని వంకింత నిర్వేదంతో అన్నారు. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వాదం అణువణువుగా ఉండడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. ఇదేనండి కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు విశ్లేషణ ఇదేనండి. నెక్స్ట్ తర్వాత సండే మళ్ళీ కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.